ఇప్పటి వరకు మనం ఎలక్ట్రికల్ చార్జ్ విద్యుత్ ఆవేశం గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. మరి విద్యుత్ ఆవేశానికి ప్రమాణము కూలు. తదుపరి మనం మరొక విద్యుత్ రాశి అయినటువంటి పొటెన్షియల్ వోల్టేజ్ అంటూ మనం డిస్కస్ చేద్దాం. సో మనం ప్రతిరోజు కూడా ప్రతి సబ్జెక్ట్లో ఈ వోల్టేజ్ అనే పదాన్ని, పొటెన్షియల్ అనే పదాన్ని చాలా సాధారణంగా మనం తీసుకుంటూ ఉంటాం. అసలు పొటెన్షియల్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. పొటెన్షియల్ 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 చూడండి, నేను ఒక ఎలక్ట్రికల్ చార్జ్ తీసుకుంటాం, ఒక విద్యుత్ ఆవేశం తీసుకుంటాం. ఇది ఒక విద్యుత్ ఆవేశం, Q కూలుమ్స్ విద్యుత్ ఆవేశం తీసుకున్నాం. ప్రతి విద్యుత్ ఆవేశం కూడా తన యొక్క ప్రభావాన్ని దాని నుంచి కొంత దూరం వరకు విస్తరించుకొని ఉంటుంది. అంటే ఒక విద్యుదావేశము మరొక విద్యుదావేశాన్ని ఆకర్షించాలన్నా వికర్షించాలన్నా దాని కొంత పరిధి ఉంటుంది. అంటే ఒక విద్యుదావేశం చుట్టూ దాని ప్రభావం ఎంతవరకు అయితే వ్యాపించి ఉంటుందో ఆ పరిధినే మనం విద్యుత్ క్షేత్రము అంటాం. సో కాబట్టి ఇక్కడ ఈ విద్యుదావేశం ఏర్పరిచినటువంటి విద్యుత్ క్షేత్రంని ఈ విధంగా తీసుకుంటే ఇది దీని యొక్క బౌండరీ. అంటే ఈ విద్యుదావేశం మరొక విద్యుదావేశాన్ని ఆకర్షించాలన్నా వికరించాలన్నా ఆ విద్యుదావేశం దీని పరిధిలో ఉండాలి. అప్పుడే వాటి మధ్య ఆకర్షణ లేదా వికర్షణ బలం అనేది కలుగుతుంది. సో ఒక విద్యుదావేశాన్ని తీసుకుందాం మనం. ఈ విద్యుదావేశం ఏర్పరిచినటువంటి విద్యుత్ క్షేత్రం ఇది. ఈ విద్యుత్ క్షేత్రం అనేది అనేక బిందువులను కలిగి ఉంది. అంటే చూడండి, ఈ విద్యుత్ క్షేత్రంలో చూడండి పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, ఇలా ఎన్నో బిందువులు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నంటే ఒక +1 కూలుమ్ ఛార్జ్ తీసుకుంటున్నా. అంటే దీన్ని +1 అంటే ఒకటి అంటే ప్రమాణము అని అర్థం. ఒకటి అంటే ప్రమాణం. సో ప్రమాణ, ఇది ధన విద్యుదావేశం. ఇది +1 కూలుమ్ కాబట్టి ప్రమాణ ధన విద్యుదావేశము. యాక్చువల్గా ఈ ప్రమాణ ధన విద్యుదావేశం అనేది క్షేత్రంలో లేదు, క్షేత్రానికి వెలుపల, క్షేత్రానికి బయట ఎక్కడో దూరంగా ఉంది. ఎక్కడో దూరంగా ఉన్నటువంటి ఈ ప్రమాణ ధన విద్యుదావేశాన్ని నేనేం చేస్తున్నా అంటే విద్యుత్ క్షేత్రంలో ఉన్న ఒకానొక బిందువు ఏకి తరలించాలనుకుంటున్నాను. చూడండి, ఒక ప్రమాణ ధన విద్యుదావేశం విద్యుత్ క్షేత్రానికి వెలుపల ఉంది. విద్యుత్ క్షేత్రానికి ఎంతో దూరంలో ఉన్నటువంటి, ఒక రకంగా అనంత దూరంలో ఉన్నటువంటి ఈ ప్రమాణ ధన విద్యుదావేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి బిందువు ఏకి తరలిస్తున్నా. మరి తరలించాలంటే మనం ఏం చేయాలి? ఉదాహరణకి ఒక మూలన ఉన్నటువంటి ఒక వస్తువుని ఇంకొక కార్నర్కి తరలించాలంటే మనం ఏం చేయాలి? పని చేయాలి. బలం కలిగించాలంటాం అనేది తప్పు. ఎందుకంటే బలం కలిగించిన ప్రతిసారి వస్తువు స్థానభ్రంశం చెందాలని రూల్ ఏం లేదు. మనము కలగజేసిన బలం వస్తువుని స్థానభ్రంశం చెందించగలిగినప్పుడే కొంత పని జరిగింది అంటాం. అంటే నువ్వు పని జరిగింది అంటున్నావు అని చెప్తున్నాము అంటే అందులో తెలియకుండానే రెండు పదాలు ఇమిడి ఉన్నాయి. ఏంటి? మనం కొంత బలాన్ని కలగజేయడం జరిగింది, ఆ కలగజేసిన బలం ఆ వస్తువుని స్థానభ్రంశం చెందించింది అని అర్థం. కాబట్టి ఏదైనా ఒక వస్తువుని ఒక చోటు నుంచి మరొక చోటుకి కదల్చాలి అంటే, మరి ఒక వస్తువుని తరలించాలి అంటే మనం పని చేయాలి. అదే మాదిరిగా ఈ విద్యుదావేశమును మనం కావాలనుకుంటున్నటువంటి బిందువు ఏదైతే ఉందో పాయింట్ ఏ, ఆ బిందువుకు తరలించాలంటే కొంత పని చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా మనం కొంత పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ విద్యుదావేశంని పాయింట్ ఏకి తరలించడంలో నేను 6 జౌల్స్లో పని చేశాను అనుకోండి. ఈ విద్యుదావేశంని విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి బిందువు అయిన ఏకు తరలించడంలో మనం ఒకవేళ 6 జౌల్స్ పనిచేసినట్టయితే, 6 జౌల్స్ పనిచేసినట్టయితే ఈ బిందువు ఏ దగ్గర పొటెన్షియల్ని 6 వోల్ట్స్గా తీసుకుంటాము. అంటే అర్థం ఏంటి? ఒక విద్యుదావేశాన్ని తరలించడంలో మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనినే మనం పొటెన్షియల్గా తీసుకుంటున్నాం. సో చాలా సింపుల్గా మనం పొటెన్షియల్ని ఎలా నిర్వచించవచ్చు అంటే విద్యుదావేశంను తరలించడంలో జరిగిన పనినే పొటెన్షియల్ అని అంటారు. సో ఆ స్టేట్మెంట్ని చాలా క్లియర్గా చూడండి. విద్యుదావేశాన్ని క్షేత్రంలోని విద్యుదావేశాన్ని, ఏ క్షేత్రం? ఇక్కడ ఎలక్ట్రికల్ ఫీల్డ్, విద్యుత్ క్షేత్రంలోని ఏదేని బిందువు వద్దకు
ఏదేని బిందువు వద్దకు తరలించడంలో జరిగిన పనినే పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ అని అంటారు. అంటే పొటెన్షియల్ అనగానే మనం దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, పొటెన్షియల్ అనేది ఎప్పుడు కూడా ఒక ఎలక్ట్రికల్ ఛార్జ్ని ట్రాన్స్ఫర్ చేయడంలో జరిగిన వర్క్, విద్యుదావేశంని తరలించడంలో చేసిన పనే ఎప్పుడు కూడా పొటెన్షియల్. నువ్వు ఏ బిందువు వద్దకైతే తరలిస్తున్నావో ఆ బిందువు వద్ద పొటెన్షియల్కి సమానం అవుతుంది. ఇప్పుడే మీకు చెప్పాను, ఈ విద్యుదావేశాన్ని బిందువు ఏకి తరలించడంలో ఒకవేళ మనం 6 జౌల్స్ వర్క్ చేసినట్లయితే ఈ బిందువు ఏ వద్ద పొటెన్షియల్ ఏమవుతుంది? 6 వోల్ట్స్ అవుతుంది. ఒకవేళ ఇదే విద్యుదావేశాన్ని బిందువు వీకి షిఫ్ట్ చేయడంలో కనుక మనం ఒకవేళ 4 జౌల్స్ వర్క్ కనుక చేసినట్లయితే అప్పుడు బిందువు ఏ వద్ద పొటెన్షియల్ ఏమవుతుంది? 4 వోల్ట్స్ అవుతుంది. అంటే ఏదైతే పని చేస్తున్నామో ఆ పనే ఆ బిందువు వద్ద పొటెన్షియల్కి సమానం అవుతుంది. సో విద్యుదావేశాన్ని క్షేత్రంలోని ఏదేని బిందువు వద్దకు తరలించడంలో జరిగిన పనినే పొటెన్షియల్ అంటారు. పొటెన్షియల్ అని అంటారు. అసలు పొటెన్షియల్ దీన్ని బట్టి చూస్తే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు అంటే పొటెన్షియల్ అంటే ఏదో కాదు, మనం చేసిన పనే. అంటే పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని. దేనికోసం చేసిన పని? ఆవేశాన్ని తరలించడంలో చేసిన పని. కాబట్టి పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని బై ఆవేశము. పని బై ఆవేశము. సో పొటెన్షియల్ని మనం ఏ విధంగా సూచిస్తున్నాం? ఇక్కడ పొటెన్షియల్ని బీతో చూస్తున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు పని అంటే వర్క్ కాబట్టి డబ్ల్యూతో చూస్తాం. ఆవేశం క్యూ. వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. లేదా సింపుల్గా ఉంటే వి ఈజ్ ఈక్వల్ టు, ఒకవేళ నువ్వు చిన్న విద్యుదావేశం, తక్కువ పరిమాణం గల విద్యుదావేశం తరలించాలంటే నువ్వు తక్కువ పని చేయాలి. ఎక్కువ పరిమాణం కలిగిన విద్యుదావేశం తరలించాలంటే ఎక్కువ పని చేయాలి. అంటే మనం తరలించే విద్యుదావేశం మారుతున్నప్పుడు మనం చేసే పని కూడా మారుతుంది. కాబట్టి ఒకవేళ తరలించే విద్యుదావేశంలో మార్పు ఉన్నట్టు అంటే DQ ఆవేశంలో మార్పు జరిగిన చేసే పని కూడా మారుతుంది. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ లేదా V ఈజ్ ఈక్వల్ టు DW బై DQ. అంటే మరి పొటెన్షియల్కి ప్రమాణం ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, V ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని బై ఆవేశము. పనికి ప్రమాణం ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఇంటర్నేషనల్ యూనిట్ ప్రకారం జౌల్. మరి విద్యుదావేశానికి ప్రమాణం ఏంటమ్మా? కూలుమ్. జౌల్ పర్ కూలుమ్ అనున్నది విద్యుత్ పొటెన్షియల్కి ప్రమాణము. ఈ జౌల్ పర్ కూలుమ్ని మనం వోల్ట్గా పరిగణిస్తాము. అంటే దీన్ని బట్టి చూస్తే 1 వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్ బై 1 కూలుమ్. అంటే మనం వోల్ట్ని ఏ విధంగా తీసుకోవచ్చు? 1 కూలుమ్ విద్యుదావేశాన్ని తరలించడంలో 1 జౌల్ పని కనుక జరిగినట్లయితే ఆ పొటెన్షియల్ని మనం 1 వోల్ట్గా తీసుకుంటాము. 1 కూలుమ్ విద్యుదావేశాన్ని తరలించడం కోసం కనుక మనం 1 జౌల్ పని చేసినట్లయితే దానినే మనం 1 వోల్ట్ పొటెన్షియల్గా తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ కూడా పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు పని బై ఆవేశము, వర్క్ బై చార్జ్. పొటెన్షియల్ యొక్క ప్రమాణం వచ్చేసి వోల్ట్. ఇప్పుడు పొటెన్షియల్ భేదము అంటే ఏంటి? మరి పొటెన్షియల్ భేదానికి డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ చూడండి, పొటెన్షియల్ డిఫరెన్స్, పొటెన్షియల్ భేదం. చూడండి, ఇక్కడ పొటెన్షియల్ నిర్వచిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. విద్యుత్ క్షేత్రంకి బయట ఉన్నటువంటి ఒక బిందువు నుంచి మన ఆవేశాన్ని విద్యుత్ క్షేత్రం లోపల ఉన్న బిందువుకి తరలిస్తున్నాం. ఈ విధంగా క్షేత్రంలోని ఏదైనా బిందువుకి ఆవేశాన్ని తరలించినప్పుడు మనం చేసే పని పొటెన్షియల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను అదే ఇంతకుముందు ఏదైతే మనం విద్యుదావేశం తీసుకుందామో అదే విద్యుదావేశం తీసుకుందాం. ఈ విద్యుదావేశం Q, ఎలక్ట్రికల్ చార్జ్ Q ఏర్పరిచినటువంటి విద్యుత్ క్షేత్రం ఇది. ఈ విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి 2 బిందువులు క్యాపిటల్ A మరియు క్యాపిటల్ B. సో ముందుగా +1 కూలుమ్ చార్జ్ అనేది క్షేత్రానికి బయట వైపు ఉంది. దాన్ని క్షేత్రం లోపల ఉన్నటువంటి బిందువుకు తరలిస్తున్నాం. అప్పుడు జరిగిన పని ఏమవుతుంది? జరిగిన పని బిందువు ఏ వద్ద పొటెన్షియల్కి సమానం అవుతుంది. ఒకవేళ ఇప్పుడు ఈ +1 కూలుమ్ చార్జ్ని కనుక మనం పాయింట్ A నుండి పాయింట్ Bకి తరలించడంలో ఇప్పుడు కూడా మనం కొంత పని చేయాల్సి ఉంటుంది. చూడండి, అంటే ఈ 2 బిందువులు కూడా విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి 2 బిందువులు. అంటే విద్యుత్ క్షేత్రంలో ఆల్రెడీ ఉన్నటువంటి 2 బిందువుల మధ్య మన ఆవేశాన్ని తరలించినప్పుడు చేస్తున్న పని, జరిగిన పనినే ఆ 2 బిందువుల మధ్య పొటెన్షియల్ భేదంగా తీసుకుంటాము. సో చూడండి, విద్యుత్ క్షేత్రంలోని
విద్యుత్ క్షేత్రంలోని రెండు బిందువుల మధ్య ఆవేశాన్ని తరలించడంలో జరిగిన పనిని పొటెన్షియల్ ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదము అంటారు. పొటెన్షియల్ భేదము అంటారు. చూడండి ఇప్పుడు సో క్లియర్గా ఏ మరియు బీలను మనం చూడండి, ఏ మరియు బీలు విద్యుత్ క్షేత్రంలోని రెండు బిందువులు అనుకుంటే, విద్యుత్ క్షేత్రంలోని రెండు బిందువులు అయినా ఒకవేళ మనం చూడండి విద్యుత్ ఆవేశాన్ని ఏ నుండి బీకు తరలించిన, చూడండి విద్యుత్ ఆవేశాన్ని ఏం చేస్తున్నాం మనం, ఆవేశాన్ని ఏ నుండి బీకు తరలించిన ఏమవుతుంది, ఏ నుండి బీకి తరలించడంలో జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు అంటే మనం పాయింట్ ఏ నుండి పాయింట్ బికి ఛార్జ్ను తరలించడం ఏ వర్క్ చేస్తున్నాం ఆ వర్క్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదానికి సమానం అవుతుంది. ఏ మరియు బీల మధ్య అంటే నువ్వు పాయింట్ ఏ నుండి పాయింట్ బికి షిఫ్ట్ చేస్తున్నావు, అంటే ఇక్కడ జరిగిన పని అంటే ఏ నుంచి బీకు తరలించడంలో జరిగిన పని దేనికి సమానం అంటే ఈ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదానికి సమానము. సో చూడండి ఏ నుండి బీకి తరలించిన జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదము. అంటే మరి ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటే ఏంటి, ఏ వద్ద పొటెన్షియల్ మైనస్ బి వద్ద పొటెన్షియల్. సో చూడండి కదా మరి ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటే సింపుల్ గా మనం విఏబి అని సూచిస్తున్నాం. ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదం అంటే విఏబి, ఏ వద్ద పొటెన్షియల్ అంటే విఏ మైనస్ బి వద్ద పొటెన్షియల్ అంటే విబి. సో విఏబి ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి. సో ఏ మరియు బీల మధ్య పొటెన్షియల్ భేదం ఈజ్ ఈక్వల్ టు విఏ మైనస్ విబి అంటే ఏ వద్ద పొటెన్షియల్ మైనస్ బి వద్ద పొటెన్షియల్. ఎప్పుడు ఏ నుంచి బికి తరలించినప్పుడు ఒకవేళ మనం ఆవేశాన్ని అంటే ఛార్జ్ని బి నుండి ఏకి తరలించిన జరిగిన పని ఈజ్ ఈక్వల్ టు బి మరియు ఏల మధ్య పొటెన్షియల్ భేదము. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అప్పుడు బి వద్ద పొటెన్షియల్ మైనస్ బి మరియు బి నుంచి ఏ షిఫ్ట్ చేసినప్పుడు ఏముంది బి మరియు ఏల మధ్య పొటెన్షియల్ భేదం అంటే బి వద్ద పొటెన్షియల్ మైనస్ ఏ వద్ద పొటెన్షియల్ మైనస్. దేని నుంచి అయితే తరలిస్తున్నామో దాని పొటెన్షియల్ ముందుగా రాసుకోవాలి మనం. కాబట్టి బి వద్ద పొటెన్షియల్ మైనస్ ఏ వద్ద పొటెన్షియల్. ఇప్పుడు ఏమవుతుంది, ఇది బి నుంచి తరలించావు కాబట్టి ఇది ఏమవుతుంది ఈ బి మరియు ఏల మధ్య పొటెన్షియల్ భేదం విబిఏ ఈజ్ ఈక్వల్ టు బి వద్ద పొటెన్షియల్ అంటే విబి మైనస్ ఏ వద్ద పొటెన్షియల్ అంటే ఇక్కడ క్లియర్గా మనం చూసినట్లయితే ఏ వద్ద పొటెన్షియల్ విఏ అనుకున్నాం, బి వద్ద పొటెన్షియల్ విబి. ఏ నుండి బికి తరలించినప్పుడు పొటెన్షియల్ భేదం విఏబి అవుతుంది, బి నుండి ఏకి తరలించినప్పుడు పొటెన్షియల్ భేదం వచ్చేసి విబిఏ అవుతుంది. సో మనం విబి అంటే విబి మైనస్ విఏ. ఒకవేళ చూడండి మనం మైనస్ని కామన్ తీసాం అనుకోండి ఏమవుతుంది మైనస్ కామన్ తీస్తే ముందుగా మైనస్ ఆల్రెడీ విఏ కలిగి ఉంది కాబట్టి ముందుగా విఏ వస్తుంది. ఇక్కడ విబిలో మైనస్ లేదు ప్లస్ కాబట్టి దీని గుర్తు మైనస్ కామన్ తీసినప్పుడు మైనస్ కామన్ తీస్తున్నాం అంటే ప్రతి టర్మ్ యొక్క గుర్తు మారుతుంది, అది గుర్తుపెట్టుకోవాలి. మైనస్ కామన్ తీసావు అంటే ఇప్పుడు మైనస్ కాస్త దీని ప్లస్ అవుతుంది, ప్లస్ టర్మ్ కాస్త మైనస్ అవుతుంది. అప్పుడు విఏ మైనస్ విబి ఆల్రెడీ దేనికి ఈక్వల్ విఏబి. అంటే చూడండి ఇక్కడ విబిఏ విఏబి రెండు సమానమే, కాకపోతే
వ్యతిరేక గుర్తును కలిగి ఉంటాయి. దాని అర్థం ఏంటంటే ఒకవేళ మనకు VAB 2 వోల్ట్స్ అయిందనుకోండి, VBA ఏమవుతుంది -2 వోల్ట్స్ అవుతుంది. లేదా VBA -6 వోల్ట్స్ అయిందనుకోండి, VAB ఏమవుతుంది ఆపోజిట్ గుర్తు 6 వోల్ట్సే, కాకపోతే ఇది ప్లస్ అవుతుంది. ఈ విధంగా VAB పరిమాణం చూడండి, VAB పరిమాణము VBA పరిమాణము రెండూ కూడా సమానంగా ఉంటాయి, కాకపోతే వ్యతిరేక గుర్తుని కలిగి ఉంటాయి. సో ఒక విద్యుదావేశంని విద్యుత్ క్షేత్రంలోని ఏదైనా బిందువు తరలించడంలో మనం చేస్తున్న పని పొటెన్షియల్, ఆ బిందువు వద్ద పొటెన్షియల్ అయితే, విద్యుత్ క్షేత్రంలో ఉన్నటువంటి రెండు బిందువుల మధ్య ఆవేశాన్ని తరలించడంలో జరిగిన పని ఆ రెండు బిందువుల మధ్య పొటెన్షియల్ భేదానికి సమానము. పొటెన్షియల్ని మనం వోల్టేజ్గా కూడా తీసుకుంటాము. పొటెన్షియల్ అన్న చూడండి, పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్ బోత్ ఆర్ సేమ్. పొటెన్షియల్ ఆర్ వోల్టేజ్, పొటెన్షియల్ని మనం వోల్టేజ్గా వ్యవహరిస్తాము.